మిగతా 2400 పవర్ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర నేను చెప్తాను. అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదెందుకని ఎవడని అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతోపాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషను ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉండే కదా. మేము కూడా నీలానే పోనీ అదేం చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. రివ్యూ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు మినిమం, అది 6 ఏళ్ళు కావచ్చు 7 ఏళ్ళు కావచ్చు పడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజలపైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ. మరి అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ